సార్ నమస్కారం అండి. నమస్తే అండి. సార్ చూసుకున్నట్లయితే రాష్ట్రం అభివృద్ధికి ఒక పక్క సీఎం గారు, ఒక పక్క డిప్యూటీ సీఎం గారు పనితీరులు ఎలా అనిపిస్తున్నాయి? నిజంగా జరుగుతుందా? 100% పవన్ కళ్యాణ్ గారు పుణ్యం అంట. ఆయన ఉండబట్టే ఈ యూనిట్గా గెలవగలిగారు. చాలా బాగా జరుగుతుంది. ఇంకో కుంభకోణానికి సంబంధించిన ఆయిల్ కలిసింది, పిఠాపురానికి సంబంధించి ఒక పుణ్యక్షేత్రం వద్ద అని ఒక హడావుడి. దీంతో పాటు నిన్న తిరుపతి విషయం కూడా మళ్ళీ హైలైట్ అయింది. లడ్డూ విషయంలో ఆలయ ధర్మకర్త సంఘంలో ఉండే ఆయన ఈవో గారు ఎవరైతే ఉన్నారో ఆయన ఒప్పుకోవడం జరిగింది. పైన నిన్న ప్రెషర్స్ వల్ల చేయాల్సి వచ్చింది అంటారు. ఏమంటారు ఇలా జరిగితే? మరి హిందూ ధర్మవాదులు కానివ్వండి, హిందూ భక్తులు మరి మోసపోయి దెబ్బతిన్నట్టేనా? చాలా తప్పు అండి. చాలా చాలా తప్పు. అలా చేయటం వల్ల అందరూ కూడా దాన్ని స్పందించి ముందుకు తీసుకెళ్ళాలి. తీసుకెళ్ళి దీన్ని జయప్రదం చేయాలి. అలాగే ఎవరి కాదు నాది కాదు నాది కాదు నాది కాదు అని పట్టించుకోకుండా కూడా కరెక్ట్ కాదు. అది అలా చాలా తప్పు. గోహత్య అనేది గోవుకు సంబంధించిన ఆ రకంగా కల్తీ చేసేసి ఇచ్చేయటం అనేది ఎంత తప్పు. ఇంకో రకంగా చూసుకోవాలి, కానీ చాలా కరెక్ట్ కాదు. అది పిఠాపురంలో జరిగిన ఈ ఆయిల్ కల్తీకి సంబంధించి కౌ ఆయిల్ అంటున్నారు కదా, మరి అది ఖచ్చితమైన చర్యలు ఉంటాయి అంటున్నారు పవన్ కళ్యాణ్ తరపు నుంచి, అక్కడ జనసేన నాయకులు. మరి ఎలా ఉండబోతుంది? ఆయన ఉపేక్షిస్తారు? గట్టిగా చేస్తాడండి. 100% ఆయన యాక్షన్ తీసుకుంటాడు, వదిలిపెట్టాడు. 100% న్యాయం జరుగుద్ది. డైరీకి తిరుపతికి సంబంధించి విషయంలో కూడా నిజాలు బయటకు వచ్చేసినాయి. సో ఇప్పుడు ఈయన ఏమంటున్నారంటే అప్రూవర్ గా మారినట్టే అంటున్నారు. మరి ఏంటి సార్ ఈ విధానం ఎంతవరకు కరెక్ట్? పాలు చుక్క నెయ్యి కూడా లేకుండా ఇంపోర్ట్ చేసుకున్న ఇంగ్రీడియంట్స్ తో చేసేయచ్చు అంటున్నారు, కానీ నిజమేనా? తప్పు ఎవరిదంట? అక్కడ వాస్తువులు కూడా, తిరుపతి వాస్తువులు కూడా గట్టిగా స్పందించి బాగా పట్టుకోవాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అలాగా ఇచ్చేస్తున్నారు. అక్కడ శాసనసభ్యులు, ఎంపీలు అందరూ కూడా చాలా గట్టిగా ప్రయత్నం చేసి ధర్మం చేయాలి. ఇది మన హిందూ సాంప్రదాయం, దీన్ని కోల్పోకూడదు. అలాగే చేయటం కూడా కరెక్ట్ కాదు. విశాఖపట్నంలో కూడా కోల్డ్ స్టోరేజ్ లో స్థానిక ఎమ్మెల్యేకి సంబంధించిన స్టోరేజ్ లో గోమాంసం అంటున్నారు. అసలు అక్కడ ఏం జరుగుతుంది? పాపం ఆయనకు ఐడియా ఉండకపోవచ్చు. కోల్డ్ స్టోరేజ్ అద్దెలు చేసుకునే వాళ్ళు చెప్పరు కదా, పైన మేనేజ్మెంట్ కి ఇవన్నీ ఉంటాయని చెప్పరు కదా, కోల్డ్ స్టోరేజ్ ఉంటాయి అంటారు కదా. అది చెప్పరు. అది కూడా కొంచెం అబ్జర్వేషన్ మనకు ఐడియా లేదు కాబట్టి అది కూడా అది ధర్మపక్షిలో ఆయన తెలియవచ్చు, తెలియపోవచ్చు. తెలిసిందని మనం అనకూడదు. ఎందుకంటే మేనేజ్మెంట్ వేరు ఉంటారు, అధికారం ఒకరు వేరు ఉంటారు కాబట్టి అతన్ని మనం అనుకోవడానికి కరెక్ట్ కాదు అది. ఎందుకంటే వాళ్ళ మేనేజ్మెంట్ ఉంటుంది కాబట్టి గట్టిగా స్పందించి చెయ్యాలి. మరి ఈ అంశాలన్నీ క్రోడీకరిస్తే దీనికి ఒక కమిటీలు విధించి నాణ్యత పరిమాణాలు పాటించడానికి ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తే బాగుంటుందా? వీళ్ళందరూ మీద చేసి సీఎం గారు కూడా స్పందించి ఏంటి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని అతను వస్తే రంగంలోకి ప్రతి దానికి ముందడుగు జనాలు కూడా స్పందిస్తారు. ఆయనకు ఉంది ఆ యొక్క గ్రేజ్, ఆయనకు ఉంది కాబట్టి అన్ని విషయాల్లోనూ ఆయన ఉండాలి. పవన్ కళ్యాణ్ గారు ఉండి చేయించాలి. అది మరి ఈ యొక్క చర్యలు ఎలా ఉండబోతున్నాయి? ప్రభుత్వాలు ఈసారి మరి గట్టిగా ఉంటాయా? ఎందుకంటే ఈ ప్రక్షాళన అంశాలు కూడా చాలా ఉంటాయి కదా, ఇలా బయటకు వచ్చినప్పుడు కొంత టైం కూడా పట్టింది కదండి. మనం కూడా వీళ్ళు చేయలేదు చెందలేదు అనే అపవాదులు వేసినా కానీ టైం పట్టిద్ది కదా. వీళ్ళు చేస్తున్నారు 100%. టైం కూడా పట్టిద్ది. 100% చేస్తారు కూడా. ఉగాది కల్లా కూడా 5 లక్షల గృహప్రవేశాలు ఇల్లు జరుగుతాయి అని చెప్పి నిన్న రాయచోట్లో ప్రసంగంలో చంద్రబాబు గారు అంటున్నారు. ఏమంటారు? అది కొంచెం అటు ఇటుగా అయినా అవుతాయండి. ఎందుకంటే ఇదంతా ఒకసారి ఏదో పెట్టేసి చేసేది కాదు కదా. ఇది లేట్ ప్రాసెస్ కన్స్ట్రక్షన్ కదా. అవన్నీ చేసి చెందినప్పుడు కొంచెం టైం పట్టుద్ది. అవుతాయి, అవటం 100% అవుతాయి, గ్యారంటీగా అవుతాయి. పట్టు వదలని విక్రమార్కుడు లాగా లోకేష్ గారు కూడా కంపెనీల కోసం ప్రయత్నిస్తున్నారు. ఎంఎస్ఎంఈ పార్కులు అవి కూడా ఓపెన్ చేశారు. ఎలా? ఆయన కూడా బాగానే చేస్తున్నారండి. ఆయన కూడా వాళ్ళ నాన్నగారు ఐడియాలు తీసుకుని, అతనికి అనుభవం లేదనుకోండి, అనుభవం లేకపోయినా వాళ్ళ నాన్నగారు ఐడియాలు తీసుకుని బాగానే చేస్తున్నారు. పేరు పెట్టడానికి లేదు. తుఫాన్ ఎఫెక్ట్ కి ఈ తుఫాన్కి చర్యలు ఎలా అనిపించింది? తుఫాన్ ఎఫెక్ట్ మాత్రం అందరూ బాగా చేశారండి. చాలా బాగా కష్టపడ్డారు. దానికి రిజల్ట్ కూడా వచ్చింది. బాగా ఉంది అని రిజల్ట్ కూడా వచ్చింది. అదేం తేడా లేదు. అంటే మనకు తెలిసినంత వరకు ఎక్కడైనా కొద్దిగా లోపాలు ఉంటే ఉండొచ్చు. అన్నీ 100% వీళ్ళు కూడా ఏం చేయలేరు కదా. చేసినంత వరకు బాగా చేశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా బాగా స్పందించి తిరిగి యాక్షన్ తీసుకున్నారు. బాగా చేశారు. తుఫాన్ ఎఫెక్ట్ కూడా బాగా చేశారు. ఈ సంక్షేమ పథకాల విషయానికి వస్తే రాష్ట్రంలో ప్రజెంట్ సంవత్సరంన్నర పరిపాలన పైనే జరిగింది. రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి వైపు వెళ్తుందని ప్రజెంట్ ప్రభుత్వం అంటుంది. అంటే ఏ భాగస్వామ్యంలో బీజేపీతో కలిసి ఉన్నారు కాబట్టి మరి ఎలా ఉండిపోతుంది? నిజంగా జరుగుతుంది? లేదండి, అది అబద్ధం అండి. మాకైతే నిజమైన సామాన్యమైన పేదవాడికి అందట్లేదు. ఆయన వచ్చేసి ఆశలు చూపించాడు, ఈయన వచ్చేమో అది అన్నాడు. ఇంతవరకు ఇల్లు లేదు, వాకి లేదు. ఉన్నవాడికి 4-5 ఇళ్ళు, లేని వాడికి ఒంటరి మహిళ అంటారు, దానికి 4 మొగుళ్ళు. నిజం చెప్తున్నానండి, అసలు అన్యాయంగా ఉంది పరిపాలన. పేదవాడికి అందట్లా, ఉన్నోడికి 4 కొంపలు,
వాటిలో పని చేసుకునే కూలి వాళ్ళకి గిల్లి వాళ్ళకి లేదు. నిజంగా సర్వే చేసి ఎవరు నిజమైన నిరుపేదలు ఎవరో చేసి అప్పుడు వాలంటీర్లు ఎలా ఇంటికి వచ్చారు ఇప్పుడు కూడా అలా వచ్చి సర్వే చేసి వీళ్ళకి ఏమున్నాయి ఆస్తులు ఇవన్నీ ఇప్పటి వరకు 30 సంవత్సరాలు బట్టి ఇల్లు లేక నానా తిరుగుతున్నామండి మేము ఇద్దరం పేషెంట్లు. ఇలాంటి నాలాంటి కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సార్. అది నిజంగా అయితే మాకు మాత్రం అందట్లేదండి. అందే వాళ్ళకి అందుతున్నాయేమో కానీ నేను ప్రభుత్వం గురించి వాటి గురించి కాదు. మాకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు మా ఆవిడకి 2 సార్లు డబ్బులు పడ్డాయి. ఇదిగో గ్యాస్ డబ్బులు అన్నాడు, ఒకసారి కూడా పడలేదండి. గ్యాస్ డబ్బులు పడలా. మా అమ్మకు వందనం అన్నాడు, అది ఏమి పడలేదు సార్. అసలు ఏమి మాకైతే మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ బయటికి చెప్పుకో. ఏదన్నా ఇల్లు పథకం కింద అప్లికబుల్ ఉన్నారా? ఏదైనా గృహ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఏదో రూపాయితో రిజిస్ట్రేషన్ అన్నాడు, కొండపావులు అటు ఇటు చూపించాడు, ఆశలు రేపించాడు, అరిచేతిలో వైకుంఠం చూపించాడు. మరి చంద్రబాబు నాయుడు గారు ఏం చూపిస్తారో మాకు తెలియదు. మాకు కావాల్సింది ఏంటంటే ఆయన పరిపాలనలో చంద్రబాబు నాయుడు గారి పాలన మాలాంటి పేదవాళ్ళకి ఇల్లు వస్తే ఆయన ఫోటో పెట్టుకొని దండం పెట్టుకుని జీవితాంతం ఉంటామండి. కాబట్టి ఒక విషయం జరుగుతుంది గత 2-3 రోజుల నుంచి రాష్ట్రంలో మళ్ళీ లడ్డూ విషయం తెరపైకి వచ్చింది. అది మనకు సంబంధం లేదు, అది పెద్ద పెద్దోళ్ళు చూసుకుంటారు. మనకు కావాల్సింది ఏంటి? సంక్షేమ పథకాలు, పేదవాడికి దర్శనాలకు వెళ్ళినప్పుడు ఇలా జరిగితే కొంచెం అపనమ్మకం ఉంటుంది. అది అంత పెద్ద పెద్దోళ్ళు రాజకీయాలు సార్, వాటి గురించి మనం మాట్లాడే అర్హత కూడా మనకి పాల్గొన లేకుండా లడ్డూలో నెయ్యి అనేది వస్తుందా? ఇప్పుడు అదంతా వద్దు సార్. అది పెద్ద పెద్ద వాళ్ళు అందరికీ తెలుసు, అది తెలుసు. అది అంతా పెద్ద పెద్ద రాజకీయాలు అయ్యి. ఇప్పుడు మామూలు కావాల్సిందంటే సీఎం గారు మాలాంటి పేదవాళ్ళకి సంక్షేమ పథకాలు సర్వే చేయించి ఇంటింటికి సర్వే చేయించి. ఇప్పుడు ఆయన వచ్చి తిరగలేడు కదా సార్. ఇప్పుడు ఏం చెప్తేనే రాజు అది వింటాడు. కానీ రాజు గారు కూడా పేదవాడు అట్టడుగు ఎక్కడో మారుమూల ఉన్న పేదవాడికి కూడా అందాలి సార్. అది నేను అంటే ఏమి పిఠాపురంలో కూడా ఈ కవ్వాయిల్ అని చెప్పి కల్తీ అంటున్నారు. ఇటుపక్క చూసుకుంటే విశాఖపట్నంలో కూడా కోల్డ్ స్టోరేజ్ లో గోమాంసం ఉంది అంటున్నారు. ఏమండి అంతా కల్తీయేనండి. ఎక్కడైనా అన్ని సర్వే ఎక్కడ చేస్తారు సార్? అది ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు సార్ చెప్పేది ఏంటంటే ఆయన పరిపాలన 2 సంవత్సరాల పరిపాలనలో మాలాంటి పేదవాడికి ఇల్లు ఇస్తే ప్రతి ఇంటికి ఆయన విగ్రహం పెట్టుకుంటాం. ఆయన ఒక మాట అంటున్నారు చంద్రబాబు గారు, అందరి పనితీరులో నేను మానిటర్ చేస్తున్నాను, అంటే గమనిస్తున్నాను. ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరైతే ఉన్నారో తీరుగతులు మార్చుకోకపోతే, సరిగ్గా లేకపోతే. అవును, మరి కరెక్ట్. ఆయన అన్నమాట బ్రహ్మాండంగా ఇచ్చాడు. అసలు ఒరిజినల్ సీఎం అండి ఆయన. మళ్ళీ రామరాజ్యం వస్తుంది. ఆయన కరెక్ట్ గా ఆయన చెప్పినట్టు అందరూ చేస్తే అందరూ ఆ చంద్రబాబు నాయుడు అవుతారు. మరి త్వరలో కూడా జనవరిలో వస్తే స్థానికంగా పంచాయతీ ఎన్నికలు కానివ్వండి, జడ్పీటీసీ ఎంపీటీసీ కూడా కొన్ని మిగిలినవి ఉన్నాయి. మరి ఎలా ఉండబోతుంది ఈ తరహాలో ప్రజలు? సార్ ఇప్పుడు మీకు చెప్పాను కదా సార్, మీకు ఏ పథకాలు వద్దండి. అసలు గురుగారు ఏ పథకాలు వద్దు. ఒక్క ఇల్లు ఇస్తే ఎన్ని సంవత్సరాల్లో ఆయన సీఎం అండి. ఇది ఫైనల్. కల్తీ లడ్డు ఆయన తినొచ్చు అంటే ఆయన చూసుకుంటాడు. అవన్నీ ఆయన చూసుకుంటాడు. ఇల్లు ఇస్తే ప్రతి వాడు ఆయనకు అసలు పోటీ అవసరం లేదండి, డైరెక్ట్ సీఎం ఆయన. కానీ పప్పులు కానీ నూనె ప్యాకెట్లు అవన్నీ ఇస్తానంటున్నారు, ఏమి ఇవ్వట్లేదు. ఉట్టి బియ్యం ఒకటే ఇస్తున్నారు. మరి పిల్లలకు కావాల్సిన అన్ని సరుకులు ఇవ్వాలి కదా. గవర్నమెంట్ అన్ని ఎన్నికల్లో చెప్పినట్టు అన్ని సౌకర్యాలు కల్పించాలి కదా. మాలాంటి పేదవాళ్ళు బతకాలంటే మీలాంటి వాళ్ళు ఉపయోగపడితేనే కదా, గవర్నమెంట్ సాయం చేస్తేనే కదా మేము కూడా పైకి రాగలుగుతాం. మాలాంటి మోందా తుఫాన్ ఎఫెక్ట్ మొన్న ఈ 10 రోజుల క్రితం జరిగిన ఈ ఎఫెక్ట్ ఎలా ఉంది? ముందుగానే హెచ్చరించారు కాబట్టి ప్రమాదాలు కొంచెం తగ్గినాయి అంటారు. ప్రమాదాలు కొంచెం తగ్గినాయి, ముందుగానే జాగ్రత్తలు తీసుకున్నారు కాబట్టి ఏ ఇబ్బంది లేకుండా జనాలు కొంచెం ఇదిగా ఉన్నారు. కానీ చాలా మంది నష్టం మటుకు పోయారు. అలాంటి చర్యలు మటుకు జాగ్రత్తగా తీసుకోవాలి. స్థానికంగా ఎవరైతే కార్పొరేటర్లు ఎమ్మెల్యేలు ఉంటారో పనితీరు బాగోపోతే మళ్ళీ చేంజ్ చేస్తామని చంద్రబాబు గారు అంటున్నారు. ఈ విధానం మంచిదేనా? సరిగ్గా చేయకపోతే ఒప్పుకోని అంటున్నారు ఆయన. సరిగ్గా చేయకపోతే ఒప్పుకుంటున్నా అలా అన్నారు కాబట్టి వాళ్ళే వచ్చి, అధికారులే వచ్చి ఇంటింటికి తిరిగి తెలుసుకోవాలి కదా. ఇప్పుడు దాకా ఇంటికి ఎవరికి రావట్లేదు. ఇంతకుముందు అంటే వాలంటీర్లు ఉన్నారు కాబట్టి వచ్చారు, చూశారు, అడిగారు. ఇప్పుడు ఒకళ్ళు కూడా రావట్లేదు. సచివాలయానికి వెళ్ళినా కూడా ఏం ఉపయోగం ఏం కనిపించట్లేదు. కొంతమందికి తల్లి కొందనం పడలేదు ఒక్కొక్కళ్ళకి. దాని గురించి కూడా మీరు కనుక్కోవాలి. మళ్ళీ ఇంకోసారి వేస్తామంటున్నారు కానీ కొంతమందికి వేస్తున్నారు, కొంతమందికి వేయట్లేదు. రేషన్ కార్డులో కొంతమందికి పేర్లు ఎక్కే, కొంతమందికి పేర్లు ఎక్కట్లేదు. ఆ మ్యాపింగ్ల గురించి ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిదని. సంవత్సరం పరిపాలన చూశారు, సంవత్సరం పైనే అవుతుంది. ఇటు పక్కేమో అభివృద్ధి, ఒక పక్క సంక్షేమ పథకాలు. ఈ ప్రభుత్వాలు కొన్ని ఇరకాటంలో పడుతున్నాయి, కొన్ని ఏమో డిఫెన్స్ లో పడుతున్నాయి. పాత ప్రభుత్వాలు అలా ఉన్నాయని ప్రజలు అంటున్నారు, కొత్త ప్రభుత్వాలు అదే విధానం అంటున్నారు. అసలు ఎలా ఉంది సార్? పర్టికులర్గా తిరుపతి లడ్డు విషయం అప్పుడు లేవనెత్తిన విషయానికి నిన్న కూడా క్లారిటీ వచ్చింది. ఆలయ ధర్మకర్తలకు సంబంధించి ఈవో గారు కూడా ఏమంటున్నారంటే అప్పుడు ప్రెషర్ ఉంది కాబట్టి ఈ యొక్క టెండర్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది అంటున్నారు. కల్తీ జరిగిన మాట వాస్తవమైన ఆయన ఒప్పుకోవడం జరుగుతుంది. మరి ఎలా ఉంది? సిట్ విచారణ ఇంకా వేగవంతం అవుతుంది అంటున్నారు. ఈవో అనే ఆయన ఒక ఐఏఎస్ ఆఫీసర్. ఎవరో ప్రజలు పెడితే తన విద్యుత్ ధర్మాన్ని తను విస్మరించకూడదు కదా. కనుక అది తప్పు, ఆయన చేసింది తప్పు. ఆయన ఏమంటారు ఇప్పుడు? క్షమాపణ చెప్తామంటారా? క్షమాపణ చెప్తే గత 5 సంవత్సరాలుగా ప్రజల పడ్డ ఇబ్బందులన్నీ తొలగిపోతాయా? ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ఎంతోమంది భక్తులు కల్తీ నెయ్యి వలన కల్తీ పదార్థం తిన్నారు. తిరుమల తిరుపతి ప్రసాదం అంటే చాలా పవిత్రమైన ప్రసాదం.
అటువంటి ప్రసాదం అపవిత్రమైంది. ఒక క్షమాపణతో అదంతా పోతుందా? ఒక ఐఏఎస్ ఆఫీసర్ అయి ఉండి ప్రలోభాలు లొంగిపోతే రిజైన్ చేసేయాలి. తను ప్రలోభాలకు లొంగకుండా రిజైన్ చేసేయాలి. ప్రపంచవ్యాప్తంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామికి గుర్తింపు ఉంది. మహాప్రసాదం ఇంత దొరికినా చాలు అని చెప్పేసి అనుకుని కళ్ళకద్దుకు నోట్లో వేసుకుంటాం. అటువంటి ప్రసాదాన్ని అపవిత్రం చేశాడు. అతను క్షమార్హుడు కాదు. దట్స్ ఆల్. చూసుకుంటే సార్ ఇదే విధానంలో స్థానికంగా విశాఖపట్నంలో స్థానిక నేత కోల్డ్ స్టోరేజ్ లో కూడా ఏదైతే ఉందో ఆవు మాంసం స్టోరేజ్ ఉందంటున్నారు. 1000 కిలోలకు పైగానే అంటున్నారు. అటుపక్క చూస్తే పిఠాపురంలో కవ్వాయిలతో కల్తీ జరిగింది అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారు ఉపేక్షించబోగానే అక్కడ జనసేన నాయకులు మేము ఖచ్చితంగా కంప్లైంట్ చేస్తామంటున్నారు. చర్యలు ఎలా ఉంటాయి కల్తీ విషయం? చట్టం తన పని తాను చేసుకుంటూ పోవాలి. చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. తీసుకుని చట్టం తన పని తాను చేయాలి. ఎంతటి వారైనా సరే చట్టానికి అతీతులే కనుక చట్టం తన పని తాను చేసుకుంటూ వెళ్ళి ఎవరైతే తప్పు చేశారో వాళ్ళని శిక్షించాలి. ఎందుకంటే సార్ అతి త్వరలో మనకి చూసుకుంటే జనవరి మంత్లోనే ఏప్రిల్ వరకు టైం ఉన్నా కానీ స్థానిక ఎలక్షన్స్ ఉన్నాయి. పంచాయతీ ఎలక్షన్స్తో పాటు కొన్ని జడ్పీటీసీ ఎంపీటీసీలు అంటున్నారు. ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా ఈసారి ప్రజలు మళ్ళీ ఏదన్నా చేంజెస్ చూశారు కాబట్టి ఈ సంవత్సరంన్నర పరిపాలన ఎలా ఉంటుంది అంటారు, లేకపోతే వాళ్ళ అభిప్రాయం? ప్రజల విజ్ఞతకి వదిలేయటం, మంచేదో చెడేదో తెలుసుకుని ప్రజలు ఓట్ చేయాలి. మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి. మంచి కావాలనుకుంటే మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటారు. లేదు చెడు కావాలనుకుంటే చెడు వైపు పెడతారు. చంద్రబాబు నాయుడు గారు సభల్లో కూడా మాట్లాడుతున్నారు సార్. నిన్న రాయచోట్లో కూడా ప్రతి మంత్ కూడా మేము దీని గురించి వెరిఫై చేస్తున్నాం. ఎమ్మెల్యే పనితీరులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఇవి కనుక మార్చుకోకపోతే తగిన పరిణామాలు ఉంటాయి, మార్పులు చేరికలు ఉంటాయి అంటున్నారు. మరి ఈ విధానంలో చూసుకుంటే ఎలర్ట్గా ఉంటారా? మంచి విధానమే. ఆ విధంగా హెచ్చరించడం అనేది ఒక నాయకుడు, ఒక పార్టీ నాయకుడు, ప్రభుత్వ నాయకుడు ఆ విధంగా హెచ్చరించడం అనేది మంచి పరిణామమే. అయితే ప్రజలు ఏంటంటే మంచి చెడు ఎవరు అభివృద్ధి చేస్తున్నారు, ఎవరు చేయట్లేదు అనేది తెలుసుకుని చేయాలి. పేదలకి ఇల్లు ఇచ్చే ఒక అంశంలో ఆయన ఏమంటున్నారంటే చంద్రబాబు గారు ఉగాది కల్లా 5 లక్షల గృహప్రవేశాలు జరుగుతాయి అంటున్నారు సార్. నిన్న కూడా కొన్ని జరిపినట్టుగా ఉన్నారు. ఏది టెస్టిమోనియల్ కింద ఎలా అని? మంచిదే కదా. పేద ప్రజలందరికీ ఇళ్ళు లేని వాళ్ళందరికీ ఇళ్ళు వస్తున్నాయి. అది మంచి పథకమే. ఐ అప్రిషియేట్ యూ. ఎలా ఉంది రాష్ట్ర భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? ఇంకొకసారి ఎన్డీఏ కూటమికి అవకాశం ఉంటుందంటారా రాబోయే తరంలో? ఎందుకంటే ఇంకోసారి ఈ డెవలప్మెంట్ అంతా పూర్తి అవ్వాలంటే సమయం పడుతుందని వాళ్ళే అంటున్నారు కాబట్టి ఎలా ఉండబోతుంది? రాష్ట్రాభివృద్ధి అయితే బాగుంటుంది. ఇంకొకసారి ఎన్డీఏకి అధికారం ఇస్తారా లేదా అనేది ప్రజల యొక్క విజ్ఞత మీద ఆధారపడి ఉంది. అది ప్రజలు డిసైడ్ చేస్తారు. నేను చెప్పేది కాదు.